కానీ హైడ్రా అనేది ఒక నెగిటివ్ ఆర్గనైజేషన్. హైడ్రా వస్తుంది అని అంటే బుల్డోజర్లు వేసుకొని వస్తుంది, హైడ్రా వస్తుందంటే ప్రొక్లైన్లు వేసుకొని వస్తుంది, హైడ్రా వచ్చింది అని అంటే పేదవాడి ఇల్లు కూల్చడానికి వస్తుంది, హైడ్రా రంగనాథ్ వస్తున్నా అంటే జనాలు షేక్ అయిపోయే పరిస్థితి వస్తున్నారు. ఎందుకు ఈ ఇమేజ్ మీరు తెచ్చుకున్నారా లేకపోతే ఇమేజ్ వచ్చిందా? ఇప్పుడు ఒకటండి, మీరు అనేది హైడ్రా అనేది నెగిటివ్ ఇమేజ్ అనేది, కూల్చడం అనేది ఎప్పుడు కూడా నెగిటివ్గానే చూస్తారు. రోడ్డు వైండింగ్ మీరు కనుక ఒక రోడ్ వైండింగ్ చేసినప్పుడు విపరీతమైన అక్కడ ఆ మొత్తం ఏది వ్యతిరేకత ఉంటుంది. ఆ రోడ్ వైండింగ్ చేసినప్పుడు మమ్మల్ని రోడ్డును పడేశారని. అదే రోడ్డు ఒకసారి వైడన్ అయిన తర్వాత దాన్ని మీరు వాడుతున్న కొద్దీ ప్రతి వాడు అప్రిషియేట్ చేస్తాడు. ఓకే, సో అంటే మీరు అంటే డెవలప్మెంటల్ యాక్టివిటీ అనేది ఫస్ట్ కొంత మనం నెగిటివిటీతో, అంటే మీరు ల్యాండ్ అక్వైర్ చేయాలి, ఒక ప్రాజెక్ట్ తీసుకోవాలంటే ల్యాండ్ అక్వైర్ చేయాలి, అక్కడ చాలా నెగిటివిటీ వస్తుంది. ఇక్కడ ఒక మీకు నచ్చిందనో, ప్రభుత్వానికి నచ్చిందనో, మిడిల్ క్లాసో లేకపోతే అప్పర్ క్లాస్ వాళ్ళని తృప్తిపరుద్దామనో చెరువు సుందరీకరణ అనేది కొంతమందికి మాత్రమే పరిమితమైన అంశం. పేదవాడికి చెరువు అనేది నివాసం కోసం వాడు ఎంచుకునే ఒక చిన్న గూడు. మీరు చిన్నోడిని కొట్టి పెద్దవాడికి ఆనందం ఇస్తున్నాం అంటే ఎంతవరకు న్యాయం? రజనీకాంత్ గారు, ఇన్నాళ్ళు జరిగింది ఇదేనండి. పేదవాళ్ళు అన్నారు కానీ పేదల బతుకులు యాక్చువల్గా బాగుపడేది తక్కువ ఉంది, పేదవాళ్ళని ముందు పెట్టి ఆడుకుంది ఎక్కువ ఉంది అనమాట. మనం అర్థం చేసుకోవాలి. కానీ ఆ సెక్షన్ ఉంటుంది, నేను లేదని చెప్పలేదు, అది పరిమితంగా ఉంటుంది. కానీ ఇదే పడిన వాడు ప్రతివాడు వెనక ఎవడో పెద్దవాడు ఉన్నాడు, రాజకీయ నాయకుడు ఉన్నాడు, కబ్జాకారుడు ఉన్నాడు అని చెప్పి మీరు జస్టిఫై చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నేనేది అది ఎన్ని మీరు అంటున్నారు 30,000 కుటుంబాలు రోడ్డు పడి, మాకు సంఖ్య ఇవ్వండి. 30,000 కుటుంబాలు కాదు, హార్డ్లీ అంతా కలిపి ఒక 200-300 లోపలే ఉంటాయి అనమాట. దానివల్ల అంతే దచ్చుకోవాలి, అంతకనే ఎక్కువ ఉండదు. మీకు 200-300 కన్నా మేము చేసింది ఉండదు. బట్ దానివల్ల వచ్చింది ఎంత మీరు చూపారు, 60,000 కోట్లు 70,000 కోట్లు. అది మీరు